దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అనే శ్రేష్టమైన నామంలో అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపలో ఇంత తీవ్రమైన ఎండలో కూడా దేవుడు మన చెయ్యి పట్టుకొని, మీ అందరి చేతులు పట్టుకొని, ఒక్కొక్కరి చేతులు పట్టుకొని ఈ ఎండలో కూడా దాటిస్తున్నాడే. ఆ కరుణామయుడుకు, ఆ సర్వశక్తిమంతుడైన యేసయ్యకు చేతుల పైకి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఈ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉండండి. వింటుండగానే పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క హృదయాలని తాకుతాడు. పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య అంశం ఏంటంటే భక్తి. చెప్పండి, భక్తి. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రిక 1:27 దేవునికి స్తోత్రం. ప్రార్థన. అందరూ మోకరించండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా మీ చేతులు దేవుని వైపు చాపి, నశించిపోతున్న ప్రజల కొరకు ఒక్క నిమిషం ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, నా కన్న తండ్రి, నా నాయనా, ఈ మాటలు బయటికి వెళ్ళిపోతున్నాయి. ఈ మాటలు మా మాటలు కాదు, మీ మాటలు. మీ మాటలో శక్తి ఉంది, మీ మాటలో జీవం ఉంది, మీ మాటలో పునరుత్థానం ఉంది, మీ మాటలో అభిషేకం ఉంది, మీ మాటలో అధికారం ఉంది, మీ మాటలో ప్రభావం ఉంది. అయ్యా, మీ మాటన అయినా అయ్యా సాతాను సామ్రాజ్యాన్ని కూల్చివేసేది. అయ్యా, మీ మాట సంఘాలను కట్టేది ప్రభువా, కుటుంబాలను కట్టేది నా నాయన, మా బ్రతుకులను కట్టేది ప్రభువా. అయ్యా, ఈ మాటలు అయ్యా నాయన, ఇదిగో నా ప్రభువా, నరహంతకులను మార్చినవి ప్రభువా. ఈ మాటలు దుష్టులను మార్చింది ప్రభువా. ఈ మాటలు ప్రభువా అయ్యా అయ్యా అనేకులను దర్శించేవి ప్రభువా. త్రాగుబోతులను మార్చినది మీ శక్తి కలిగిన మాటలే. అనేకులకు మారు మనసు ఇచ్చింది ఈ మీ మాటలే ప్రభువా. మీకే స్తోత్రం. నన్ను మార్చిన ఈ మాటలు అయ్యా, మా ప్రియులను మార్చిన, మారు మనసు స్థాయికి తీసుకొచ్చిన ఈ మాటలు మరలా వినే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. వింటున్న ప్రతి బిడ్డల హృదయాల్లో, గుండెల్లో ఈ వాక్యము చొచ్చుకుపోవును కాక. అప్పటికప్పుడే ఇప్పుడే అయ్యా పశ్చాత్తాప్తులై మారు మనసు పొంది నాయన ఒక నూతన తీర్మానంతో భక్తి జీవితం కొనసాగించే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం ఏంటి చెప్పాను? భక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినండి, భక్తిలో దైవభక్తి, దేశభక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్బాయి వెనకొన్నాడు, కాస్త ముందుకు వచ్చి కూర్చోండి. మీరు అమ్మా, మీరు కొంచెం ఇట్రండి, కొద్దిగా ఇట్రండి. ఇంకా ముందుకు వచ్చేయండి. ఖాళీ మీకోసం ఖాళీ చేయిస్తాను ఇక్కడ. ఈరోజు వాక్యం చాలా చాలా ప్రభావంతో ఉంటుంది. చాలా దేవుడు సీరియస్గా మాట్లాడబోతున్నాడు. నేను ఉదయం స్నానం చేసి బట్టలు వేసుకొని మందిరానికి రాబోతుంటే దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ప్రభువా, నువ్వు మాట్లాడు అని. నేనంటే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నా కుమారుడు తిమోతి కూడా మాట్లాడతాడు అని చెప్తాను నేను అన్నాడు. దేవునికి స్తోత్రం. నా కుమారుడు తిమోతి కూడా మాట్లాడతాడు. ప్రభువా, నువ్వు మాట్లాడు ప్రభువా అని నేను అడుగుతున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. భక్తి అంటే ఏంటి? అసలు భక్తి వల్ల ఉపయోగాలు ఏంటి?
భక్తికి వచ్చే ఆటంకాలేంటి? తల్ల పైకెత్తండి. వాక్యం లోపలకు పానీయండి. వాక్యం లోపలకు పాపోతే గుండె మారదు, బ్రతుకులు మారవు. వాక్యం లోపలికి వెళ్ళాలి, ఎప్పుడే మన జీవితాలు మార్చబడతాయి. చదువమ్మా యాకోబు పత్రిక 1:27 బాగా వినండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో ఈ లోకం పాపం మురికి అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. దేవునికి స్తోత్రం. పవిత్రమైన నిష్కళంకమైన భక్తి ఏమిటంటే పవిత్రమైన నిష్కళంకమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలకు, విధవరాళ్లకు వాళ్ళ ఇబ్బందిలో పరామర్శించాలి. ఈ లోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. సరే వినండి. భక్తిలో కూడా దేశభక్తి, గురుభక్తి, స్వభక్తి, అంతే స్వకీయ భక్తి. అదే స్వభక్తి అంటే స్వకీయ భక్తి. చెప్పండి. దైవభక్తి, దేశభక్తి, గురుభక్తి, స్వకీయ భక్తి. అంటే దేవుని భక్తి చేస్తాం. రెండోది దేశాన్ని భక్తి చేస్తాం. మూడోది గురుభక్తి. స్వకీయ భక్తి అంటే నేను గొప్ప, నా కులం గొప్ప, నా ఊరు గొప్ప, నా డాబా గొప్ప, నా కారు గొప్ప, నా బంగ్లా గొప్ప. ఈ భక్తి తను తాను ఇచ్చేయటం. కాబట్టి ఈ భక్తులన్నిటికంటే దేవునికి స్తోత్రం, ఈ భక్తుల అన్నిటికంటే అతి శ్రేష్టమైన భక్తి ఎవరి భక్తి? చెప్పుకున్న మాటలో ఏ భక్తి మంచి శ్రేష్టమైంది? దేవునికి మహిమ కలుగును గాక. నా దగ్గర చిన్న కర్ర ఉంటే ఒక్కొక్కరు వచ్చి బాధపడేసేవాడిని. దైవభక్తి, దేశభక్తి, స్వభక్తి, గురుభక్తి అంటే ఈ భక్తిలో ఏ భక్తి శ్రేష్టమైందంటే మీరేం చెప్తున్నారు? దేవునికి మహిమ కలుగును కాక. దైవభక్తి మంచిది. దైవభక్తి లేకపోతే దేశము లేదు, దైవభక్తి లేకపోతే గురువు లేడు, దైవభక్తి లేకపోతే నువ్వు లేదు, నేను లేవు, ఎవరు లేము. సమస్తానికి ఆధారం ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఈ భక్తి మనం ఎక్కడ నేర్చుకుంటాం? ఇవాళ చాలా మాటలు వస్తాయి, మీరు బాగా వినాలి. ఈ భక్తిని ఎక్కడ నేర్చుకుంటాం? ఒక త్రాగుడుకు బానిసైన వ్యక్తి ఎక్కడ తాగుడు నేర్చుకుని ఉంటాడు చెప్పండి? అడగండి ఎప్పుడైనా. అంతే. ఇతను అంతకుముందు తాగేవాడు కాదు. ఎక్కడో ఫంక్షన్లోనో ఏదో సందర్భంలో వాళ్ళకి ఇతను దొరుకుతాడు. కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు అరే కొంచెం తాగురా, ఎందుకంటే మా నాన్న అలాంటి ఆయన నాకు బాగా తెలుసు. కొంచెం తాగితే ఈ బాధ పోద్ది, కొంచెం తాగు, మళ్ళా రేపు కొంచెం తాగు, కొంచెం తాగు. నేర్పించింది ఎవరు? వీళ్ళు ఇంకొకరిని తయారు చేశారు. త్రాగుడు ఒక వ్యక్తి దగ్గర, అంటే త్రాగుడు బానిసైన వ్యక్తి దగ్గర నేర్చుకున్నారు. దొంగతనం ఎవరి దగ్గర నేర్చుకుంటారు? దొంగల దగ్గర నేర్చుకుంటారు. ఆ దొంగలు చిన్నగా ట్రైనింగ్ ఇస్తాడు. ఎట్ట చేస్తే బాగుంటుంది, అట్ట చేస్తే బాగుంటుంది అని ట్రైనింగ్ ఇస్తాడు. వ్యభిచార పాపం ఎక్కడ నేర్చుకుంటారు? పాడైపోయినా లోకంలో కలిసిపోయిన వ్యక్తుల దగ్గర వీళ్ళు దొరికితే వీళ్ళు ఏళ్ళకి నేర్పిస్తారు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. వినండి. భక్తి ఎక్కడ నేర్చుకోవాలి? అందరూ నాకు చూడండి. భక్తి ఎక్కడ నేర్చుకోవాలి? థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. భక్తి ఎక్కడ నేర్చుకోవాలి?
చెప్పండి రా, నోటి తెరిచి. భక్తి ఎక్కడ నేర్చుకోవాలి? మీరు మాట్లాడుకుని వాడు చెప్తాడు. భక్తి ఎక్కడ నేర్చుకోవాలి? ఎందుకు చెప్పవు? తెలియ చెప్తావు. ఇప్పుడు వాళ్ళు చెప్తారు కాబట్టి ఆల్రెడీ. ముందు చెప్పంటే అలాగే చూస్తున్నాను నాకెళ్ళి. భక్తి చేసే వాళ్ళ దగ్గర భక్తి నేర్చుకోవాలి. జ్ఞానం ఎక్కడ నేర్చుకోవాలి? మూర్ఖులంట జ్ఞానం గల దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళరంట. బైబిల్లో ఒక మాట ఉంది, మూర్ఖులకు జ్ఞానం ఎక్కదంట. మూర్ఖులకు జ్ఞానం ఎక్కదు. వాళ్ళ మూర్ఖత్వమే వాళ్ళకి శిక్ష. ఏమిటది? మూర్ఖులకి ఏదో శిక్ష కాదు, వాళ్ళ మూర్ఖత్వమే వాళ్ళకి శిక్ష. ఈ ఎండలో వెళ్ళొద్దామంటే వెళ్తాను, వెళ్ళి చూపిస్తాను అంటది. పోయిరాపో, అదే శిక్ష. ఆ బావి దగ్గర వెళ్ళబాకు బాబు, ఆ బావి మంచిది కాదంట అంటే నేను వెళ్తాను, వెళ్ళి చూస్తాను అంటే పోయిరా నాయన. మూర్ఖులకు ఇదో వేరే శిక్ష లేదు, మూర్ఖత్వమే వాళ్ళ పెద్ద శిక్ష. కాబట్టి అతను మంచోడు కాదమ్మా వెళ్ళకు అంటే అలాంటోడు కాదులే అన్నాం అనుకో, వత్తా అని ఏడ్చుకుంటూ వచ్చింది. పోయేటప్పుడు మాత్రం నమ్మి వెళ్ళిద్ది. నమ్మించి మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నమ్మించి మోసం చేస్తారు. వాళ్ళ మాయ మాటలు నమ్మి పడిపోద్ది. అనుభవంతో తల్లిదండ్రులు చెప్తారు, వినదు. వెళ్ళిద్ది. వెళ్ళిన తర్వాత ఎవరికి చెప్పుకోలేదు, సిగ్గు బోర్ని ఏడ్చుకుంటుంది, తల బాదుకుంటుంది. కారణం మూర్ఖత్వం, అజ్ఞానం, తెలివి తక్కువతనం. ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? ఎక్కడ వస్తాయి అంటే భక్తిలోనే వస్తాయి. దేవునికి స్తోత్రం. వినండి బాగా. భక్తి ఎక్కడ నేర్చుకోవాలి అంటే భక్తి చేసే వాళ్ళ దగ్గరే భక్తి నేర్చుకోవాలి. తల కింద దింపితే మాత్రం ఊరుకోను. ఆసక్తి కలిగి ఉండండి, వాక్యం వినండి. ఆసక్తితో వాక్యం వినండి. చెప్పండి, ఏ శక్తి? ఆసక్తితో వాక్యం వినండి. అప్పుడు ఈ వాక్యం లోపలికి వెళుతుంది. భక్తి నేర్పించే వాళ్ళ దగ్గర భక్తి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తి నేర్చుకున్న వాళ్ళు చేతులు చెప్పండి, చేతులు ఎత్తండి. భక్తి నేర్చుకున్నాము, మాకు నేర్పారు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు చేతులు ఎత్తారు, ఇద్దరు చేతులు ఎత్తారు, ఇప్పుడు అందరూ చేతులు ఎత్తారు. ఆగండి, మనసమ్మ చేయితేవను ఎత్తల, బతికేవపో. దేవుని స్తోత్రం. నువ్వు చేయితేవు కదరా, నీకు భక్తి ఎక్కడ నేర్చుకున్నావు? ఇప్పుడు భక్తుడు అయ్యావా, అవ్వలేదా ఇంకా? ఏమో డౌటే. రైట్, హల్లెలూయా. మీలో ఎక్కువ గురు భక్తి కనబడుతుంది, తర్వాత స్వకీయ భక్తి కనబడుతుంది, ఇంకా డాష్ భక్తులు కనబడుతున్నాయి. దైవభక్తి కొంచెమే కనబడుతుంది. సరే, భక్తి నేర్పించే వాళ్ళ దగ్గర చక్కగా కూర్చోబెట్టి భక్తి నేర్పించాడు. ఏం చేస్తాడు? తిడతాడు, వీలైతే కొడతాడు. కూర్చో, మోకరించు, ప్రార్థన చేయి. మా పాస్టర్ గారు ఏమో తెలుసా? బుద్ధి లేనోడా, ఇవాళ ప్రార్థన చేసావా? బుద్ధి లేనోడా, ఇవాళ బైబిల్ చదివావా? హల్లెలూయా. ఇవాళ ప్రార్థన చేసావా? ఇవాళ బైబిల్ చదివావా? భక్తి. ఆడపిల్లతో ఎవరైనా వెళ్ళి కొంచెం దగ్గర చనువుగా మాట్లాడుతున్నావు అనుకో, బుద్ధి లేదానా? మగపిల్లలతో 5 అడుగులు దూరం వెళ్ళి మాట్లాడాలా. నేర్పేవాళ్ళు ఉంటేనే నేర్చుకుంటారు. కానీ ఈ రోజుల్లో మగపిల్లలు కానీ ఆడపిల్లలు నేర్పాలంటే కొంచెం కష్టమే. ఈరోజు వాళ్ళే మనకు నేర్పేటట్టున్నారు. అయ్యా వద్దు నాయనా, అలా చేయవద్దయ్యా అంటే అన్నీ ఆల్రెడీ నింపుకుంటారు, మొత్తం నింపుకుంటారు, స్టోర్ చేసి నింపుకుంటారు. మందిరం అబ్బాయి ఇది. ఆల్రెడీ మొత్తం నింపేసుకుంటారు, ఇంకా నింపడానికి ఏముండదు. ఇప్పుడు ఏం చేయాలి? లోపల నింపుకుంది మంచిదా, నింపబోయేది మంచిదా? ఎవరి పిల్లలు లోపల నింపుకున్నారు, లోకం పాపం మొత్తం నింపుకున్నారు. అదంతా బయటికి రమ్మంటే మారురా అంటే వీడు మారటానికి ప్రయత్నం కూడా చేయట్లా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక దెబ్బేస్తాడు. ఒక దెబ్బేసిన తర్వాత లోపల ఏం నింపుకున్నా మొత్తం బయటకు వస్తాయి. అప్పుడు పశ్చాత్తాపంతో నింపబడి
దేవుని వాక్యం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి మార్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్. కాబట్టి భక్తి నేర్పించే వాళ్ళ దగ్గర భక్తి నేర్చుకోవాలి. మీకు ఒక మాట చెప్తున్నాను, కోపపడితే భక్తి వస్తుందా రాదా? తల పైకెత్తండి అబ్బాయి. కోపపడే వాళ్ళ దగ్గర ఇప్పుడు నేనున్నాను రా, నేను కొంచెం గద్దించి ఎందుకంటే భక్తి నేర్పాలి కదా. ఇప్పుడు సంఘం నాదా మీదా? నాది కాదు, మీది కాదు. ఎవరిది? దేవుడిది. దేవుడు ఈ పని అప్పచెప్పాడు. ఈ పని చేయరా నా కొడుక అని దేవుడు అప్పచెప్పాడు. కాబట్టి ఈ పని చేసేటప్పుడు నేను నమ్మకంగా చేయాలి. గద్దించాలి, శిక్షించాలి, ఖండించాలి. ఇది బైబిల్ లెక్కది. బుద్ధి చెప్పాలి. వాళ్ళకి శిక్ష గురి చేయాలంట. శిక్షకు గురి చేయాలంట. ఎవరు? దైవ సేవకుడు. ఇప్పుడు పిల్ల ఏముందో తెలుసా? ఇవాళ మేము అనుభవించాము. ఇవాళ రే నీకు 10 గంటల దాకా నువ్వు ప్రార్థన చేస్తే నీకు భోజనం అన్నాను అనుకో, నీకు ఓ దండం, ఈ భక్తికి ఓ దండం, వెళ్ళిపోతారు ఇవాళ. మేము మమ్మ రోజు ఉదయం లేవగానే 7 గంటలకు టిఫిన్ అయితే ఇక్కడ నువ్వు 10 గంటల దాకా అన్నం పెట్టవా? పాస్టర్ గారు బాయ్. భక్తి వస్తుందా? మరి వీళ్ళు పనికొత్తారా? సావుకుడికి పరిచారకుడు పనికొత్తారా? పని చేయరు. ఎందుకని? ఇక్కడ నేర్చుకోలేదు కదా. ఇప్పుడు మా పాస్టర్ గారి దగ్గర ఉంటే ఎంతో నేర్చుకోవాలని ఆశ ఉంది నాకు. కానీ మా పాస్టర్ గారు లేరు, ప్రభు దగ్గర ఉన్నారు. అబ్బో, ఆయన దగ్గర చాలా సరుకు ఉంది. ఆయన అన్ని జనుల నుండి రక్షింపబడిన వాడు. దేవుడి గురించి చాలా విషయాలు నాకు చెప్పాడు. కానీ ఆ రోజుల్లో మనం పిల్లకాయ లక్షణాలు కొన్ని ఉండేవి మనలో. కాబట్టి అవి ఎక్కల. ఇప్పుడు అవసరమైనప్పుడేమో ఆయన లేడు. ఏం చేద్దాం? అందుకని నేను ఎవరి పిల్లలకి ఏం చెప్తానంటే, భక్తి నేర్చుకునేటప్పుడే నేర్చుకోండి. తర్వాత ఇప్పుడు కాదులే తర్వాత నేర్చుకుందాము అంటే, నేను ఎండల్లో దాదాపు 50 మంది చనిపోయారు. ఆ లెక్కల్లో మనం ఉండే మాట అయితే మన పరిస్థితి ఏంటి? మన ఆత్మ గతి ఏంటి? మన ఆత్మ ప్రభుని చూడగలదా? భక్తి లేకపోతే వెళ్ళగలమా? సరే వినండి, బాగా వినండి. కాబట్టి ముందు ఏం నేర్చుకోవాలి? భక్తి నేర్చుకోవాలి. ఎంతమందికి ఆశ ఉంది భక్తి నేర్చుకోవాలని? నిజమేనా? ఇప్పుడు మిమ్మల్ని నేను అరవచ్చు కదా, గద్దించవచ్చా? పౌలన్న సంఘానికి వచ్చి పెద్దవాళ్ళకి చెప్పాడు, మీరంట ఉప్పొంగుతున్నారంట, కర్ర తీసుకొని రమ్మంటారా, సమాధానంగా రమ్మంటాడా అంటాడు. కాబట్టి మిమ్మల్ని నేను కొట్టలేను, కానీ గద్దించే హక్కు దేవుడు ఇచ్చాడు, శిక్షించే హక్కు దేవుడు ఇచ్చాడు. ఆ గద్దించేటప్పుడు ఈ తిరుగుబాటు చేశారా, ఏంటి అరుతున్నారంటారా, వాడు పనికిరాడు, ఇంకా పనికిరాడు. కాబట్టి విధేయతతో నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. సరే, భక్తిలో కొన్ని మీకు తెలిసింది చెప్పండి. ఏం చేస్తే భక్తిలో కొన్ని విషయాలు మీరు చెప్పండి. బయటికి వెళ్ళి లోపలికి వచ్చేయండి, తొందరగా లేట్ చేయకండి. భక్తి అంటే ఏంటమ్మా? ఏమేం చేస్తే భక్తిలో కొన్ని విషయాలు చెప్పండి. మీరందరూ భక్తులా కాదా? ఎవరు భక్తులు మీరు? నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క భక్తుడను. దేవునికి స్తోత్రం. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క భక్తులు, అనగా దేవుని భక్తులమ్మ మనం. దేవునికి స్తోత్రం. బైబిల్లో మాట ఉంది, దేవుని భక్తులే వారు ఆయనకు ఇష్టలు. దేవుని భక్తులు శ్రేష్ఠులంట, కేవలం వారు ఆయనకు ఇష్టలు. భక్తి చేసేవారే దేవునికి ఇష్టలు. దేవునికి మహిమ కలుగును గాక. భక్తిలో కొన్ని మనకు ఆల్రెడీ తెలుసు, మీరు చెప్పలేకపోతున్నారు. భక్తిలో ఇప్పుడు మనం విన్నాం కదా, లేని వాళ్ళకి సహాయం చేసేది. తర్వాత విధవరాళ్లకు, అమ్మా మీ ఇంట్లో విధవరాళ్ళు ఉంటే వాళ్ళ మర్చిపోవద్దు. వాళ్ళ అమ్మైనా, అత్తైనా, తోడికోళ్ళైనా, అక్క చెల్లైనా, ఇంటి పక్కలైనా విధవరాళ్ళ పక్షాన దేవుడు వ్యాజ్యం ఆడతాడంట. విధవరాళ్లకు వాళ్ళ ఇబ్బంది పడతా ఉంటే ఇంతే ఉండాలి, ఈమె ఇంతే ఉండాలి. అది అన్యులు అనేది ఆ మాట.
మనం ప్రభుని ఎరిగిన వారం కదా, భక్తులం కదా మనం. వాళ్ళకి అయ్యో అయ్యో అని దేవుని ప్రేమను నువ్వే చూపించాలి. అందుకే దేవుడు నీకు భక్తి నేర్పించాడు. దేవునికి స్తోత్రం. అనాథ పిల్లలకు, విధవరాళ్లకు వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. రెండోది ఏంటి? ఈహలోక మాలిన్యం అంటే పాపం అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం భక్తులమే కదా. మన భక్తి ఏ కోణాల్లో ఉంటుంది? దేవునికి స్తోత్రం. భక్తి ఎలా చేయొచ్చు చెప్పండి త్వరగా. భక్తి ఎలా చేస్తాను చెప్పండి. కొన్ని నేనే చెప్తాను, టైం వేస్ట్ ఎందుకు. నా మట్టుకు నేనైతే నాట్యం వేస్తూ భక్తి చేస్తా, చప్పట్లు కొడుతూ భక్తి చేస్తాం, ఆరాధన చేస్తూ భక్తి చేస్తాం, దేవుడికి ఇచ్చి భక్తి చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోకరించి భక్తి చేస్తాం, చేతులు పైకెత్తి భక్తి చేస్తాం, ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తూ భక్తి చేస్తాం, ఇంకా ఆయన బ్రతిలాడుతాం, ఆయన గోజాడుతాం. నువ్వే నా దిక్కయ్యా అని ఆయన మీద ఆధారపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా భక్తులు ఏముందంటే గౌరవిస్తాం ఆయన్ని. చెప్పండి. దేవుని ఏం చేస్తాం? గౌరవిస్తాం. దేవుని మీద బలమైన విశ్వాసం ఉంచుతాం. వాళ్ళే భక్తులు. దేవుని స్తోత్రం. దేవుని మీద బలమైన విశ్వాసం ఉంచుతాం. దేవునికి స్తోత్రం. అర్పించుకుంటాం. భక్తులు ఇంకోటి ఏంటి చెప్పండి? అర్పించుకుంటాం. ఇంకా భక్తులు ఏముంది చెప్పండి? వెంబడిస్తాం. దేవునికి స్తోత్రం. ఆయనకు మళ్ళీ మనం అర్పించుకుంటాం, ఆయనను వెంబడిస్తాం, ఆయన మాట వింటాం. ఇది భక్తి. ఇప్పుడు ఏం చేయాలి? నామకార్థమైన సంఘాల్లో కొంతమంది చప్పట్లు కొట్టండి రా అంటే అప్పుడు చప్పట్లు కొడతారు. చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి అంటే అప్పుడు దేవునికి స్తోత్రం చెల్లిస్తారు. దేవునికి సమర్పించుకోండి అంటే ఇంకా టైం ఉంది అయ్యగారు, ఇంకా టైం ఉంది. సమర్పించుకోండి అమ్మా దేవునికి, మీ జీవితాన్ని అప్పచెప్పుకోండి, ఆయన కోసం బతకండి అంటే ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది. ఏంది ఆ టైము? డాక్టర్ గారి వల్ల కాదన్న టైమా? అలాంటి నా సేవలో చాలా కేసులు వచ్చినాయి. డాక్టర్ కాదు, వాళ్ళు ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు ఈ అబ్బాయి బతికితే సావుకే. బతికినప్పుడు ఏం చేశారు? సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ చేయించారు వాడి చేత. ఆరోగ్యం బాగున్నప్పుడు సినిమా పాటేసి ఎయ్ అని పసిపిల్లల్ని డ్యాన్స్ చేయించారు. ఎప్పుడైనా మందిరాన్ని పంపించారా? చావు బతుకుల్లో ఇంకా డాక్టర్ గారి వల్ల కాదు అని రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు, అప్పుడు గుర్తుకొస్తాడు పాస్టర్ గారు. మన భక్తి ఎప్పుడు కాదు. కష్టమున్నా, నష్టమున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా మన భక్తి స్థిరంగా ఉండును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. 2 రాజుల గ్రంథం 4 వచ్చాము. మొదటి వచ్చిన ఒకసారి మార్చండి. 4 మొదటి వచ్చిన చాలు. ఈమె ఎవరు? ప్రవక్తల్లో ఒక శిష్యుని యొక్క భార్య. తన భర్త చనిపోయాడు. చనిపోకముందు అప్పులు చేసి చనిపోయాడు. తనకున్న 2 కుమారులను తలపైకెత్తండి. తనకున్న 2 కుమారులను అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. అయితే ఏ పరిస్థితి అర్థం కాక, ఆ పరిస్థితి అర్థం కాక ఏం చేయాలో తెలియక ఎవరి దగ్గరకు వచ్చింది చెప్పండి? ఎలీషా దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆమె చెప్తూ ఒక మాట అంటుంది. మళ్ళా చదవండి ఆ మాట. అతడు యెహోవా యందు భక్తి గలవాడు. ఎవరు? చనిపోయిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. వినండి, మనం చనిపోయిన యెహోవా భక్తుడు ఇతడు అని ప్రజలందరూ గాక. చనిపోయిన ఫలాని ఊళ్ళో భక్తుడు ఉండేవాడయ్యా, యేసయ్య భక్తుడు ఉండేవాడు, దేవుని భక్తుడు ఉండేవాడు. ఆ ఒక సాక్ష్యం మనం సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత 4:9 4:9 2 రాజులు.
ఉమ్. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం ఏంటి? భక్తి. ఒక భార్యకు తెలవాలి నీ భక్తి ఏంటో. చనిపోయిన తర్వాత ఆ భార్య వచ్చి తన భర్త గురించి సాక్ష్యం ఇస్తుంది. నా భర్త భక్తి కలిగిన వాడు. ఏంటి? నా భర్త భక్తి కలిగిన వాడు అని చెప్తుంది. కుటుంబంలో ఒక సాక్ష్యం ఉండాలి. ఏ విషయంలో? భక్తి విషయంలో. దేవునికి స్తోత్రం. నిన్నెవరో ఒక దైవజనుడు చెప్తున్నాడు, తన భార్య అంట 3 గంటలు లేచి ప్రార్థన చేస్తంట, 7 గంటల వరకు ప్రార్థన చేస్తాంట. మరి మన భక్తి ఏది? ప్రార్థన కూడా భక్తియే. ప్రార్థన కూడా భక్తిలో చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాట్యం ఆడతాం, చిందులు వేస్తాం, గంతులు వేస్తాం, ఆయన పాదాల మీద పడతాం, గోజాడతాం, చేతులు ఎత్తుతాం, మొర్ర పెడతాం, ఆయన మీద ఆనుకుంటాం, ఆయన మాట వింటాం, ఆయన వెంబడిస్తాం, ఆయన ఆరాధిస్తాం. ఇది భక్తి. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి మొదటి మాట అది 4:9 ఏంటంటే ఘనురాలు, షునేమి ఘనురాలు దైవజనుడికి చెప్తుంది, మన ఇంటికి వచ్చుచూ పోవుచున్న దైవజనుడు. దేవునికి స్తోత్రం. మన ఇంటికి వస్తూ పోతా ఉన్నాడు. అయ్యా బాగా వినండి, ఎవరొస్తూ తలపైకి ఎత్తండి. వాక్యం అంతా పక్కకి వెళ్ళిపోకూడదు. అది భక్తి కాదు. ఆరాధనలో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ భక్తి వేరు. తర్వాత మీకు కొన్ని ముగింపులో కొన్ని మాటలు చెప్తాను, మీరు ఏడుస్తారు. ఇంత భయంకరంగా ఉంటుందా భక్తి నుండి బయటకు వస్తే అని మీకు ఏడుస్తారు. నేనే ఇందాక షాక్ అయిపోయాను. ఈ వాక్యం సిద్ధపరుస్తున్నప్పుడే షాక్ అయిపోయాను. భక్తికి వ్యతిరేక పదం ఏంట్రా? భక్తికి వ్యతిరేక పదం ఏంటి? ఇప్పుడు ఏం చెప్పాను నేను? నువ్వున్నా వస్తున్నాడు, నువ్వు రాకపోయినా వస్తున్నాడు. అయ్యా వేరే విధంగా అనుకోబాకు. మన ఇంటికి వచ్చుచూ పోచున్న దైవజనుడు, భక్తి గల దైవజనుడు అని ఎవరు సాక్ష్యం ఇస్తుంది? ఘనురాలు, షునేమిరాలు సాక్ష్యం ఇస్తుంది. ఎవరి గురించి? దైవజనుడు గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తి కలిగిన దైవజనుడు. ఆమె చెప్పండి. నేను ఇలా ఉండాలని ఆశపడతా. ప్రభు వచ్చేంత వరకు, ఈ లోకయాత్ర ముగించేంత వరకు భక్తి కలిగిన దైవజనుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తిలో మురికి రాకూడదు, భక్తిలో బలహీనత రాకూడదు, భక్తిలో హీనం రాకూడదు. భక్తిలో శక్తి. దేవునికి స్తోత్రం. భక్తిలో ఏముండాలి? శక్తి కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు పత్రిక 1:26 చదివరా మాట? 1:26. ఇప్పుడేనండి, ఇప్పుడు రెండో గెరపడింది. ఇప్పుడు వాగినండి. ముందేంటి మీకు ఉపోద్ఘాతమై చెప్పాను. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక అనుకొని ఎడల వేస్ట్. ఏం వేస్ట్? భక్తి వేస్ట్. కొంతమంది వ్యర్థమైన భక్తి చేస్తారు, వారి నోరు కంట్రోల్ ఉండదు. ఇప్పుడు అదే కదా అక్కడ అంటుంది బైబిల్లో. నోటికి ఏం పెట్టుకోవాలి? కళ్ళ. మనిషి పెట్టుకుంటాడా? పశువు పెట్టుకుంటారా? పశువు కళ్ళ ఎందుకు పెడతారు? అంతే కదా. అంటే కంట్రోల్ పెట్టాలంటే మూతికి చిక్కం పెడతాడు. ఒక్కోసారి పనిచేసే సమయంలో గడ్డి వైపు వెళ్తుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తారు? చిక్కం పెట్టేస్తాడు. ఇక్కడ దేవుడు అంటాడు, భక్తి కలిగిన వారు కూడా నోటికి చిక్కం పెట్టుకోవాలంట. అమ్మ చేతుల పైకి ఎత్తారు ఒకసారి. ఎవరన్నా నా నోటికి చిక్క ఉందన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఏమి లేదు, అంత అబద్ధాలే. అంతే. అంటే మిమ్మల్ని సాతాను మాయ చేస్తున్నాడు. ఆ వాక్యం చదివి చేతులు ఎత్తనంలో ఒకసారి పరీక్షించుకోండి. మరోసారి చదవండి.
అమ్మ బయట ఉన్న మీరు కూడా ఓకేనా? వాక్యం అందరికీ ఒకటే, నాకు అదే కొట్టుడు, మీకు అదే కొట్టుడు. వినండి. ఎవడైనాను ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోక తన హృదయమును మోసపురుచుకొనుచు. అది నోటికి కళ్ళెం ఉండాలంట, హృదయానికి మోసం ఉండకూడదంట. అంటే ఏం కాదులే, చిన్నమే చూడు, చిన్న పాపమే చూడు అని హృదయాన్ని మోసం చేస్తున్నారు. నోటికేమో కళ్ళెం లేదు, కళ్ళెం పెట్టుకొనక ఉందా అక్కడ. అంటే నోటిని కంట్రోల్ పెట్టుకోవాలంట. చదవమ్మా. భక్తి గలవాడను, నేను భక్తి గల దానను అనుకొని ఎడల. అంతే. కొంతమంది గర్వం ఏంటో తెలుసా? నేను బాగా పాడతా, నేను బాగా వాక్యం చెప్తా, తర్వాత ఇంకో ఏదో వాళ్ళ డిగ్రీలన్నీ వాళ్ళు ఎత్తి మీద పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. వినండి, దేవుడు లేకపోతే మనం పాడగలమా? దేవుడు లేకపోతే వాక్యం వినగలమా? కాబట్టి భక్తిలో వినయం ఉండాలి, భక్తిలో విధేయత ఉండాలి. బైబిల్లో మాట ఉంది, ఒట్టి మాటలు మాట్లాడువాడట భక్తిహీనుడు అవుతాడంట. చెప్పండి. అయ్యో, బాధతో చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బాధపడతాడో. కొంతమంది ఫోన్లో మాట్లాడుతూ ఉంటే దేవుడు మాటలే రావు, దేవుడు సందర్భమే రాదు, పరిశుద్ధాత్మ అభిషేక మాటలు రావు. అమ్మాయి వాళ్ళని ప్రార్థన చేసుకున్నావా? ఆత్మలో బలపడ్డావా? ఆత్మలో ఎదిగావా? ఏమన్నా దర్శనం కనబడిందా ఈరోజు? దేవుడు ఏం మాట్లాడాడు? ఈ దేవుని స్వరం ఏమి విన్నావా? ఈ మాటలే రావు. అంత అనకూడదు కానీ వ్యర్థమైన మాటలు, అంత వ్యర్థమైన మాటలు. ఈ జుట్టు, ఈ పొట్ట, ఇక కుటుంబాలు, ఈ విషయాలే తప్ప ఏమన్నా వండావు, ఏ కూర తిన్నావు, పిల్లలు పడుకున్నారా, ఈ ఆలోచన, నీకు వేరే ఆలోచన రావు. అమ్మా, పిల్లలను భక్తిలో పెంచుతున్నారు కాస్త? నువ్వు భక్తిగా ఉన్నావా? ఏమన్నా జారిపోతున్నావు లోకంలో? జాగ్రత్త, ప్రభు రాబోతున్నాడు అని చెప్పుకున్నాడు. లేదు, వ్యర్థమైన మాటలు, అంత వ్యర్థమైన మాటలే. ఆ ఫోన్లో వింటుంటే నా చిన్నప్పుడు అనేవాళ్ళు, రేయ్ నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే చెవు నుండి చీము వచ్చేటట్టుందరు, రక్తం చెవులో నుండి రక్తం వచ్చేటట్టుందరు అనేవాళ్ళు. మీరు విన్నారు లేదో? ఇప్పుడు ఇవాళ మాట్లాడితే అలాగే వ్యర్థమైన మాటలు, భక్తిహీనులు అవుతారంట. ఒట్టి మాటలు మాట్లాడవద్దు అంటున్నాడు దేవుడు. భక్తి నేర్చుకునే ప్రియులారా, భక్తిలో ఉన్న ప్రియ బిడ్డలారా, ఒట్టి మాటలు మాట్లాడవద్దు, నోటికి చిక్కం పెట్టుకోండి. అదే మారు మనసు. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఎవరన్నా మీ జోలికి వచ్చారా? గుండెలు తీసి రోడ్డు మీద నిలబడేవాళ్ళు. రా చూసుకుందాం, వెనక ఏమంటారు, జడ క్లిప్పు తీసేసి రా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడేంటి, మార్పు చెందిన తర్వాత చచ్చిన పాము వలె. అమ్మా తిడుతున్నావా? తిట్టుకో, నేను భక్తి చేస్తున్నా, ఆయన ఉన్నాళ్లే, ఆయన చూసుకుంటాను, నీ సంగతి తిట్టుకో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మౌనంగా ఉంటున్నాం. ఈ మార్పు ఎక్కడొచ్చింది? భక్తిలో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భక్తి ఎంతసేపు ప్రార్థనలో ఉంటే నీలో అంత మార్పు వస్తుంది. ఎంతసేపు నువ్వు బైబిల్ చదివితే అంత మార్పు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ నోటికి చిక్కం పెట్టుకో, లేకపోతే నువ్వు భక్తి చేస్తున్నట్టు కాదు, ఆ భక్తి చేసిన వ్యర్థమే. మందిరం కట్టేటప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అక్కడక్కడ కొన్ని స్థలాల్లో 2-3 అంతస్తులు ఇల్లు కడతారు. ఇల్లు కట్టిన తర్వాత వీళ్ళు అందంగా చాలా నైస్గా కట్టుకుంటారు. ఆ ఇంటి ప్లాన్ ఇచ్చే వ్యక్తి వచ్చి చూసి, సార్ ఇల్లు బాగాలేదు అంటే ఏం చేయాలి? సరి చేసుకునే అవకాశం కూడా లేదు. దీంట్లో ఉంటే మీరు చచ్చిపోతారు అన్నానుకో, అది ఎన్ని అంతస్తులున్నా, ఎన్ని కోట్లు పెట్టి కట్టినా నిలువున పడేయాల్సిందే. ఇప్పుడు కట్టింది ఏమైంది? ప్రయాస ఏమైంది? డబ్బు ఏమైంది? వ్యర్థమైంది. ఇవాళ నీ భక్తి ఏమవుతుందో అర్థం చేసుకో ప్రియ బిడ్డ. నువ్వు బాగా పాటలు పాడుతున్నావు, బాగా ఆరాధన చేస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, ఇస్తున్నావు, కానీ నీ నోరు కంట్రోల్లో లేదు. భక్తి కలిగిన వారు నోరు అలా ఉండదంట. కొంతమంది నోరు విసిరివేస్తారు, కత్తిపోటులు మాటలు మాట్లాడతారు, కస 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 గుద్దుతారు.
ఇంకా బతికున్నావా నువ్వు? ఇంకా చావలేదా? ఎప్పుడు చస్తావు? నిన్నెప్పుడు ఎత్తుకుని పోతారు? ఛీ! దేవుని బిడ్డలు మాట్లాడే మాటలు కాదు. రెండోది, భర్తలను కూడా ఎలా తిడుతున్నారంటే అలా తిడుతున్నారు, కొడుతున్నారు. కొంతమంది భర్తను తిడుతున్నారు, కొడుతున్నారు. వినండి, భర్తలు తిట్టే విషయాలని కొంతమంది ఆ బూతులు విన్నప్పుడు, యేసయ్యా ఇక్కడ గనక దూది ఉంటే చెవులు పెట్టుకుంటే బాగుంది అనిపించేది నాకు. భర్తను బూతులు మాట్లాడటం, భర్తను కొట్టటం. వినండి, కొట్టించుకున్నవాడికి ఏం కాదు, కొట్టిన వాళ్ళకు ఉంటుంది రేపు అక్కడ ఉతక స్నానం. ఇలా పట్టుకొని ఇలా 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 వేస్తాడు దేవుడు, వంగ తీసి కొడతాడు. భర్తను కొడతావా? అసలు భక్తిలో ఉన్నావు, మాయ చేస్తున్నావా? భర్త నీ తల కదా, వచ్చింది కోపం, కొట్టావు, లిస్టుకి వెళ్ళిపోయింది, దేవుని లిస్టుకి వెళ్ళిపోయింది, తీర్పులో రాకుండా చూసుకో. భక్తిలో ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రవర్తన వేరు. యాకోబు పత్రిక చదివారు కదా, 2 తిమోతి 3:5 తర్వాత 2 తిమోతి 3:5 త్వరగా. తర్వాత చదవండి. నీకంటే గొప్పవారు ఎవ్వరు? చదవండమ్మా. ఏందంట? దేవుడు భలే మాట్లాడతారు కదా. పైన నేను భక్తుణ్ణి, నేను భక్తురాలని, పైన భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఇంటి వారికి విముఖుడవై ఉండు. అంటే ముఖం చూపించొద్దు, వాళ్ళకంట వందనాలు కూడా చెప్పకూడదు అంట. ఏం చేయకూడదు? వందనాలు కూడా చెప్పకూడదు అంట. పైన భక్తిగా ఉంది, లోపల మాత్రం ఉగ్ర రూపం. పైన భక్తిగా ఉన్నాడు, లోపల మాత్రం క్రూరత్వం. నీ భక్తి నిన్ను క్రూరుగా మార్చిందా? నీ భక్తి నిన్ను మూర్ఖుడుగా మార్చిందా? నీ భక్తి నిన్ను మూర్ఖురాలుగా మార్చిందా? ఏం చేస్తున్నావు? భక్తి చేస్తున్నావా, మాయ చేస్తున్నావా? నువ్వు చేసే భక్తి దేవుని భక్తి కదా. పైన భక్తి గలవారై ఉండి పెద్ద మూసుకేస్తారు, పెద్ద పాటలు పాడతారు, అవకాశం ఉంటే తెల్ల చీర కట్టుకుంటారు, కానీ లోపలంతా తెల్లగా లేదు. దేవుడు ఈరోజు భక్తిని నేర్పిస్తున్నాడు, నేర్చుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. 16-14 అపోస్తుల కార్యం 16-14 అపోస్తుల కార్యం 16-14 చదవండి. దేవునికి స్తోత్రం. నది తీరాన కూటం ఏర్పాటు చేశారు. ఆ కూటంలో పౌలు గారు వాక్యం చెప్తున్నాడు. లూదియా అనే స్త్రీ దైవ భక్తి కలిగిన స్త్రీ. దేవునికి స్తోత్రం. ఆమె ఏం చేస్తుంది చెప్పండి, చదవనమ్మా. వినుచుండెను. అంతే, పెద్ద వ్యాపారి కాదు, చిరు వ్యాపారి. దేవునికి స్తోత్రం. వింటా ఉంది. దైవ భక్తి కలిగిన స్త్రీ. ప్రభు ఆమె హృదయాన్ని ఓపెన్ చేశాడు. ఆమె చెప్పండి. ప్రభు ఆమె హృదయాన్ని ఓపెన్ చేశాడు. ఈరోజు దేవుడు మీ హృదయాలను ఓపెన్ చేస్తున్నాడు. ఎక్కడెక్కడ ఉండి వాక్యం వింటున్నా పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాన్ని ఓపెన్ చేస్తున్నాడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ఆయన కోసమే. ఆయన కోసం నీ హృదయాన్ని ఓపెన్ చేస్తున్నాడు. ఇది దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. ఆయన నీ హృదయంలో రావటానికి, నీ హృదయాన్ని కోరుకొని ఈరోజు నీ హృదయంలో చోటు కోసం నీ హృదయాన్ని ఆయన ఓపెన్ చేస్తున్నాడు. ఎప్పుడు? వాక్యం వింటా ఉండగా. దైవభక్తి కలిగిన స్త్రీ వాక్యం వింటా ఉంది, హృదయం ఓపెన్ అయిపోతుంది, వాక్యం లోపలికి వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? దైవభక్తి కలిగిన స్త్రీ దైవ సేవకులను వాళ్ళ ఇంటికి పిలిపించింది, ఆతిథ్యం ఇచ్చింది, బాప్తిసం తీసుకుంది ఆ కుటుంబం అంతా. దేవునికి స్తోత్రం. లూదియా అనే చిరు వ్యాపారి, చిన్న వ్యాపారం. తూతే ఏం పని చేసిందంట? ఊదారంగు పొడి అమ్ము తూయ తైల పట్టణస్తురాలు.
నిజమే. ఈరోజు మీలో కూడా చిన్న చిన్న వ్యాపారాలు, కొట్లు వ్యాపారం, ఆ వ్యాపారం, ఈ వ్యాపారం తప్పులేదు. ఈ జీవన విధానానికి ధనం అవసరం. ధనం కావాలి కాబట్టి ఏదో వ్యాపారం చేసుకోవాలి. భక్తి భక్తియే, వ్యాపారం వ్యాపారమే. అయితే ఆ ఆ ఒక భక్తి చేసేటప్పుడు లేక ఆ వ్యాపారం చేసేటప్పుడు ఆ భక్తి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. భక్తికి ఇచ్చే సమయం భక్తికి ఇవ్వు, వ్యాపారం సమయం వ్యాపారం చేయి. నీ వ్యాపారం అభివృద్ధి అవుతుంది. నమ్మకంగా మోసం చేయకుండా వ్యాపారం చేయి, దేవుడు దీవిస్తాడు. ఆమె తూతేర పట్టణస్తురాలు. ఏమో ఆ సమయం వెళ్ళి ఏదన్నా పొడి అమ్ముకుంటే 4 రూపాయలు వచ్చాయి కదా, అయినా సమయాన్ని పక్కన పెట్టి దేవుని కొరకు భక్తి కలిగిన స్త్రీ నది తీరాన వెళ్ళి వాక్యం వింటా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే ఆ హృదయాన్ని ఓపెన్ చేశాడు. వెంటనే ఓపెన్ చేశాడు. ఎప్పుడైతే వెంటనే ఓపెన్ చేశాడో ప్రభు దైవ సేవకులను పిలిపించింది, వారికి ఆతిథ్యం పెట్టింది. ఆ రోజు రక్షణ పొందింది ఆ కుటుంబం. యేసు నాకు కావాలి, యేసు నిజమైన దేవుడు, యేసు రక్షకుడని బాప్తిసం తీసుకున్నారు ఆ కుటుంబం అంతా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సరే, 8:2 అపోస్తలుల కార్యం. అపోస్తలుల కార్యం ఆగండి. స్టెఫను దేవుని భక్తుడా కాడా? స్టెఫను దేవుని భక్తుడా కాడా? సరికూర్చు. స్టెఫను దేవుని భక్తుడు. అయితే స్టెఫను చంపేశారు. చంపేసిన తర్వాత భక్తి కలిగిన కొంతమంది స్టెఫను తీసుకెళ్ళి సమాధి చేసి బహుగా ప్రలాపించారంట, ఏడ్చారంట. అయ్యో స్టెఫను చనిపోయాడు, అయ్యో స్టెఫను చనిపోయాడు. ఎంత జ్ఞానవంతుడు, ఎంత పరిశుద్ధాత్మ మోసిన వ్యక్తి అని ఎంతగా దేవుని కనపరిచారో. దేవునికి స్తోత్రం. అంటే వినండి, ఒక వ్యక్తి చనిపోయినా దేవుని భక్తులు వెళ్ళి వాళ్ళకి సమాధి కార్యక్రమం చేయాలి. అన్ని జనులు ఒకసారి రాకపోవచ్చు, మన బంధువులు ఒకసారి రాకపోవచ్చు, సంఘమే వెళ్ళాలి, దేవుని భక్తులే వెళ్ళాలి. స్నానాలు చేసే విషయంలో కానీ, ఆ పెట్టెలు పెట్టే విషయంలో కానీ కొంతమంది నేను చూస్తూ ఉంటాను, మోసే విషయంలో కూడా దేవుని భక్తులే వెళ్ళి మోస్తారు. ఇప్పుడు మనకు కులం యేసు రక్తంలో కొట్టుకుపోయింది. మనం మార్పు చెందాము. ఇప్పుడు అందరం ఎవరంటే ఆయన భక్తులం, ఆయన రాజ్య వారసులం, ఒక తండ్రి బిడ్డలం, అన్నదమ్ములం, మనం అందరం అక్క చెల్లెళ్ళం. ఒకవేళ ఎవరైనా ఈ లోకయాత్ర ముగిస్తే ఆ విషయం తెలిస్తే పరుగున వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. పరుగున వెళ్ళిపోవాలి. అక్కడ మోసే వాళ్ళు ఎవరు లేకపోవచ్చు అనుకో. మీరు చూశారుగా అన్ని జనుల్లో, అరే కొంచెం ఒక ఏదైనా తలకూరి పెట్టరా అంటే, ఎంత ఇస్తావు, ఆస్తిరాసి ఇస్తావా? తలకూరి పెట్టాలంట, ఆస్తిరాసి ఇవ్వాలంట. అయ్యా కొంచెం ఆ పెట్టి మొయ్యరా అంటే ఏమిస్తారంట? పెట్టి మొత్తే. స్టెఫను చనిపోయాడు. స్టెఫన్కి ఏమైనా ఆస్తి ఏమైనా తీసుకున్నారు వీళ్ళు? భక్తి కలిగిన మనుష్యులు, అంతే ఉంది కదా అక్కడ. దేవునికి స్తోత్రం. వినండి అమ్మా, వినండి, నా మాటేనండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు చనిపోతే స్నానాలు చేసే విషయం వెనకాడద్దు. నా సోదరి స్నానం చేయించేసండి. బట్టలు మార్చే విషయంలో బట్టలు మార్చండి. ఎవరు లేకపోతే ఆ పెట్టెలు పట్టండి. నేను కూడా కొంతమందిని పెట్టెలు మోసాను. నా పరిచయం, నాకు ఆ సేవలో ట్రైనింగ్లోనే నేను కొంతమంది మోసాను. అది మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. వాళ్ళు రావాలి, వాళ్ళ రక్త సంబంధులే రావాలి. రక్త సంబంధులు, అన్ని జనులు, మార్పు లేనోళ్ళు, వాళ్ళ ఆలోచన వేరుగుంటుంది. ఒరే అప్పుడు దొరకలేదురా, ఇప్పుడు దొరుకుతాడు రా. అప్పుడు దొరకడు, ఇప్పుడు దొరుకుతాడు. కొన్ని స్థలాలు ఏం చేస్తా తెలుసా, సార్ అయిపోతేనే వస్తాం. ఈడేమో ఇంట్లో చచ్చిపోయి ఏడుతున్నాడు. నాయనా నా నాన్న చచ్చిపోయా, నా పరిస్థితి ఏంటి? వెనకడు ఒకడు వస్తాడు, వచ్చి అయ్యా చచ్చిపోయినట్టు రాలేరా, ఇప్పుడు తీయాలిగా, మరి పెద్దలు ఉన్నారు మనకి, ఎలా మాట్లాడరా అంటే అని అర్థం ఏంటి? వాళ్ళ పార్టీ ఏర్పాటు చేయమని. ఇలాంటి వాళ్ళు వద్దు. వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళ ఆలోచన వేరు. ఒకడు చనిపోయాడని ఆధారం చేసుకొని నలుగురు ఎందుకు వస్తారంటే, వాళ్ళకి ఏదన్నా దొరుకుదేమో అని వస్తారు.
అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. కానీ దేవుని భక్తులుగా వాళ్ళకి ఎవరు లేరు, లేకపోవచ్చు, మేమున్నాం అని స్టెఫనుకు ఏ విధంగా సమాధి చేశారో ఆయన భక్తులు లేచి నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. రైట్, దేవునికి మహిమ కలుగును కాక. సరే, కీర్తన గ్రంథం 32:6. దేవునికి స్తోత్రం. భక్తి గల వారందరూ ప్రార్థన చేయుదురు. భక్తి ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనము ఏమి విన్నామంటే భక్తి గలవారు, భక్తి గలవారు, భక్తి గలవారు, భక్తి కలిగిన దైవజనుడు, భక్తి కలిగిన స్త్రీ, భక్తి కలిగిన భర్త, ఈ విషయాలు విన్నాం. ఇప్పుడు ఏమి మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. భక్తిహీనులకు వచ్చే కష్టాలేంటో మీకు చెప్తున్నాను. మీరు భయం వేస్తుంది మీకు. త్వరగా చదవండి. భక్తికి కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఆ ఆటంకాలు ఏడో చెప్పండి త్వరగా. భక్తికి ఎప్పుడైనా ఆటంకాలు వచ్చినాయి మీకు? మీ భక్తిలో ఆటంకాలు వచ్చినాయా? భక్తికి ఆటంకాలు వచ్చినా రాలేదా? వచ్చిన చేతులు ఎత్తండి. ఏమొచ్చినాయి చెప్పండి. సరే, నేనే చెప్తాను. వచ్చినా ఒకసారి చెప్పలేం. మన మాటే మన భక్తికి ఆటంకం. కోపం వచ్చిందని ఎడాపడా మాట్లాడేస్తాం. మోకరించి ప్రార్థన చేయాలంటే చేయలేం, మన మాట. ఇంకొక ఆటంకం ఏంటంటే వ్యక్తులు, కుటుంబ సభ్యులే ఆటంకం. తర్వాత కొన్ని పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు ఈ భక్తికి ఆటంకాలు. ఇంకొకటి దైవ దూషణ. దేవుని తిడతా ఉంటారు. దేవుడు లేకపోతే మనం బతకలేవు, ఇది కూడా ఆటంకం. తర్వాత హెచ్చింపబట్టం కూడా ఒక ఆటంకం. ఒకేసారి కోట్లాధికారులు అయ్యారనుకో, ఇంకేం ప్రార్థన లేదు, గీర్థం లేదు. ఒకేసారి కార్లు, బంగ్లాలు అన్నీ వచ్చేసినాయి అనుకో, అప్పుడు కుదిరింది అబ్బాయి, వెళ్ళాను, ఇప్పుడు కుదరట్లేదు, వెళ్ళలేను. ఆగండి, ఒక టైం వచ్చింది, కుదిరిద్ది, ఖచ్చితంగా కుదిరిద్ది. ఒక ఆయన ఉండేవాడు, చర్చికి బాగా వచ్చేవాడు. ఆయనకు భయంకరమైన పరిస్థితి, ఆపరేషన్. నేనే స్వయంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఆపరేషను చేయించుకోవాలనుకున్న, ప్రార్థన చేసాం, ఆపరేషన్ క్యాన్సిల్ అయింది. చిన్నగా లారీలు కొనడం ప్రారంభించాడు. లారీలు కొనడం ప్రారంభించి, ఏంటండి మందిరానికి రావట్లేదు అంటే, యాడ కుదురుతుందండి, ఎప్పుడు లారీలు వచ్చినప్పుడు. లారీ రాకముందేమో కుదిరింది బాగా. కొంతమంది అదే పిల్లలు లేనప్పుడేమో, అయ్యగారు పిల్లల కోసం ప్రార్థన చేయి, పిల్లల కోసం ప్రార్థన చేయి. ఇప్పుడు రావట్లేదంటే వాడు తగేడిపిస్తున్నాడండి, ఇప్పుడు కుదరట్లేదు. కాబట్టి హెచ్చింపు కూడా ఆశీర్వాదానికి ఒక ఆటంకమే. మేము బాగా డబ్బు సంపాదించుకోవాలని కోరుకోవద్దు. ఏ దినం కావాల్సిన దినం, అయ్యా ఆకలితో మాత్రం ఉంచొద్దు అయ్యా. మనం దేవుడి దగ్గర అవుతాం. బాగా డబ్బు ఉంటే గర్వం వచ్చేస్తుంది. ధనవంతులు దేవుని రాజ్యానికి వారసులు కారంట. కాబట్టి భక్తి కలిగి ఉంటాం. సరే, కొన్ని విషయాలు చెప్తాను. భక్తిలో కూడా పోరాటాలు ఉంటాయి. ఆ పోరాటం కుటుంబాల్లో ఉంటుంది, దేహంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. అనారోగ్య పరిస్థితుల్లో ఉంటుంది. దయ్యాలతో పోరాటం, శత్రువైన సాతానుతో పోరాటం. ఒక్కోసారి భార్యే భర్తతో పోరాటం, భర్త భార్యతో పోరాటం. భక్తిలో సాగేటప్పుడు పోరాటం. సరే, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను త్వరగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథం 22:22. 2 సమూయేలు గ్రంథం 22:22. ఆగండి. భక్తిహీనుడు ఏం చేస్తాడు? దేవుణ్ణి వదిలేస్తాడు. దేవుణ్ణి వదిలినవాడు భక్తిహీనుడు. తర్వాత 2 సమూయేలు 22:5.
మృత్యువు యొక్క ఆ, అలలు నన్ను చుట్టుకొనగను. ఆ, కడత పొర్లు వలె భక్తిహీనులు ఉమ్. నా మీదికి వచ్చి నన్ను బెదిరించగను. ఆగండి. భక్తిహీనుడు ఏం చేస్తాడు? నీకు ఇంకోటి బెదిరిస్తాడు. రేయ్, నీ సంగతి చూస్తా, నీ అంత చూస్తా. ఇతను కూడా ఎవరు? దేవుని నమ్ముకున్నవాడే, మళ్ళీ భక్తి చేసేవాడే. ఇతను ఎవరో తెలుసా? భక్తిహీనుడంట. భక్తిలో ఉన్నవాడు కాదు, భక్తిహీనుడు. తర్వాత 2 దినవృత్తాంతాలు 6:37. త్వరగా. థ్యాంక్ యూ లాట్. 37. 2 దినవృత్తాంతాలు 19:2 ఒకటి తీసుకోండి. వారు చెరకపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ యొద్దకు మళ్ళుకొని తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదకి నీవు కోరుకొనిన ఈ పట్టణము మీదకి నీ నామ గొర్రెల కొరకు నేను కట్టించి మందిరం మీదకి మనసు త్రిప్పి విన్నపము చేసిన ఎడల. చాలు. దేవునికి స్తోత్రం. పాపం చేసిన వాడు, దోషం చేసిన వాడు భక్తిహీనుడు అని చెప్తున్నాడు అక్కడ. 19:2 కృప. 2 దినవృత్తాంతాలు 19:2. దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యోషువ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రులకు స్నేహితుడవైతివి కదా. వింటున్నారా? భక్తిహీనులకు ఏం చేయవద్దు అంటున్నాడు? సహాయము చేయవద్దు. 2 పేతురు పత్రిక 3:7 చదవండి. థ్యాంక్ యూ లాట్. నేను ఇన్ని వాక్యాలు ఎందుకు చెప్తున్నానంటే, బయట ఉండి ఎంతోమంది లైవ్లో వాక్యం వింటున్నారు. 3:7. అయితే ఇప్పుడున్న ఆకాశమును ఆ. భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు. ఆగండి. భక్తిహీనులకి ఏముంది? తీర్పు ఉంది. మనం భక్తులమా భక్తిహీనులమా ఆలోచించుకోండి. కొంతమంది మేము భక్తులు అనుకుంటున్నారు, కానీ వాళ్ళ భక్తిహీనులు అని ట్రాకలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తీర్పు ఉందంట. భక్తిహీనులకి ఏముంది? తీర్పు ఉంది. తర్వాత యోబు గ్రంథం 8:13. యోబు గ్రంథం 36:6. యోబు గ్రంథం 8:13 చదవమ్మా ఒకళ్ళు. యోబు గ్రంథం 36:6 ఒకళ్ళు. దేవుని మరచి వారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్థకమగును. అంతే. భక్తిహీన ఆశ నిరర్ధకం అవుతుంది. ఆశ ఉంటుంది, ఆశకి అర్థం లేకుండా పోతుంది. ఎందుకంటే భక్తిహీనుడు కాబట్టి. 36:6. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. అంతే. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. భక్తిలో తక్కువ అవ్వద్దు, భక్తిలో హీనించిపోవద్దు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాన్ని దేవుడు కాపాడు. ఎవడు ప్రాణం కాపాడుతుంది? దేవుడు. భక్తుల ప్రాణాన్ని దేవుడు కాపాడతాడు, భక్తిహీనుల ప్రాణాన్ని కాపాడు. అందుకే భక్తిలో ఉండండి రా అని చెప్తాను నేను. ఏం చేయాలి? భక్తిలో ఉండాలి. భక్తిలో ఉంటే దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. ఆయన దూతలను పంపించి నిన్ను కాపాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత 13:36 యోబు. సరే, 15:34 చూడు. ఆగండి. భక్తిహీనుల కుటుంబం నిస్సత్తువ అయిపోతుంది. కాబట్టి భక్తి కలిగి ఉండండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తన 28:3. కీర్తన 28:3. దేవుడు ఏం చేస్తాడంట? భక్తిహీనులను
పాపం చేయవారిని నీవు లాగి లాగి వేస్తావు. ఎవరిని లాగి వేస్తారు చెప్పండి? లోకంలో సహజంగా ఆ? ఆ. ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందనుకో, ఆ వ్యక్తిని పక్కన లాగేస్తాం. చచ్చిపోయాడు అనుకో, లాగేస్తాం. దేవుడు కూడా పాపం చేసే వాళ్ళని భక్తిహీనులు లెక్కలో తీసుకోడు. ఆయన లాగి పక్కన పడేస్తాడు. నీతో ఆయన నడవలేడు. కాబట్టి ఆయన నీతో నడవాలంటే ఆయన మాట విను. దేవునికి స్తోత్రం. నేను యేసయ్య గురించి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. యేసయ్య చాలా గొప్ప భక్తుడు. తండ్రి అయిన దేవుని మాట నిరాకరించలేదు. ఆయన మాట ప్రకారమే చేశాడు. తండ్రి నీ చిత్తమే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తికి ఫలితం ఏంటి చెప్పండి త్వరగా? ఎవరైనా? ముగింపులోకి వచ్చాను. భక్తికి ఫలితం చెప్పండి. భక్తి చేస్తే మనకు ఉపయోగం ఏంటి? ఆగమ్మ, నువ్వు మాట్లాడకండి. మగపిల్ల చెప్పని. అరే, భక్తి చేస్తే ఉపయోగం ఏంటి చెప్పండి? నువ్వు చెప్పు. అది ఆల్రెడీ చెప్పేశారు. భక్తి ఎందుకు చేయాలమ్మా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భక్తి ధైర్యం కోసం చేస్తాం. యోబు అంటాడు కదా, నీ ధైర్యం నీకు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? యోబు గ్రంథంలో అన్న మాట. భక్తి టైం లేదు. భక్తి మనకు ధైర్యం ఇస్తుంది. ఆమె చెప్పండి. భక్తి మనకు నెమ్మది ఇస్తుంది. ఆమె చెప్పండి. భక్తి ఏమి ఇస్తుంది? నెమ్మది ఇస్తుంది. 1 గంట ప్రార్థన చేసుకొని చూడండి ఎంత నెమ్మదిగా ఉంటుందో. మనోళ్ళు ఈ రోజుల్లో ఒక బాధాకర విషయం ఏంటంటే, ఈ ఫోన్ వచ్చిన తర్వాత కుటుంబ వ్యవస్థ అంతా పాడైపోయింది. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత యవనస్తులంతా పాడైపోతున్నారు. కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఆ ఫోన్ కోసం గంటలైనా ఆ ఫోన్తో సాహసం చేస్తున్నారు. ఆ రేడియేషన్ పట్టుకుంటున్నారు. 1 గంట ప్రార్థన ఉండమంటే ఉండలేకపోతున్నారు. ఈ విషయంలో నాకు బాధ వేస్తుంది. దీన్ని లైట్గా తీసుకోవద్దు. దేవుడికి కోపం వస్తుంది. ఆయన కోపడితే మనల్ని ఎవరు కాపాడతారు? కాబట్టి భక్తికి ధైర్యం వస్తుంది. భక్తిలో ఏముంది? నెమ్మది ఉంది. భక్తిలో సంతోషం ఉంది. భక్తిలో నిత్య జీవం ఉంది. భక్తిలో సమాధానం ఉంది. భక్తిలో ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తిలో దీవెనలు ఉన్నాయి. మన బిడ్డలకు మనకు దీవెనలు రావాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువగా భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం. భక్తి చేస్తే నీతిమంతులుగా తీర్చబడతాం. ఆమె చెప్పండి. ఎక్కువ భక్తి చేస్తే ఏమవుతాం? నీతిమంతులుగా తీర్చబడతాం. యథార్థం తీర్చబడతాం. అరే, ఆ డబ్బులు మనకు వద్దురా, ఇచ్చేయి, ఎవరో ఇచ్చేయిపో. యథార్థత, నీతితత్వం మనకు వస్తుంది. భక్తి చేసిన వాళ్ళకి విజయం వాళ్ళ సొంతం. ఆమె చెప్పండి. విజయము వాళ్ళ సొంతం. భక్తి చేస్తే డాక్టర్ గారు చచ్చిపోతామని రిపోర్ట్ ఇచ్చినా మనం దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేస్తాం కాబట్టి, ఈసారి నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్ళేసరికి నీ కడుపులో ఉన్న గడ్డలు మాయమైపోతాయి, కిడ్నీలో రాళ్ళు మాయమైపోతాయి. ఒకవేళ ఆ గుండె సంబంధించిన ప్రాబ్లం ఉంటే పోతాయి. ఎందుకంటే దేవుడు చేస్తాడు కాబట్టి. మంచి ఆరోగ్యం, భక్తిలో ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. భక్తిలో జీవం ఉంది. చచ్చిపోయిన వాళ్ళని కూడా దేవుడు లేపాడు. ఇప్పుడు కూడా ఆయన లేపుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేహకర హర్షకర నా మామ. ఇంకో మాట చెప్తున్నాను. భక్తి చేసే వాళ్ళకి సహాయం చేస్తే నీకు పేరు అభివృద్ధి వస్తుంది. ఆమె చెప్పండి. ఇప్పుడు ఆరాధన చేస్తున్నాను. దేవా నీకు స్తోత్రం అయ్యా, మా దేశాన్ని కాపాడు, మా దేశ ప్రజలను కాపాడు అయ్యా, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళని కాపాడు, ఈ సంఘాన్ని కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. లేకపోతే మీరే ప్రార్థన చేస్తున్నారు అనుకోండి. ప్రార్థన చేస్తున్నావా, లే ఇక్కడ నుంచి అన్నాని ఒక లేపారనుకో, ఆ శాపం ఎవరు తెలుసా? ఎవరైతే లేపారో, ఎవరైతే ఆటంకపరిచారో వాళ్ళకి వస్తుంది. నువ్వు ప్రార్థన చేసే వాళ్ళకి సహాయం చేయి. అతను ప్రార్థన చేస్తున్నాడు, అతను భక్తి చేస్తున్నాడు. ఎవరెంత భక్తి చేస్తున్నాడు? దేవుని ఎంత భక్తి చేస్తున్నాడు.
అతను నువ్వు సహాయం చేస్తే నీకు పేరు వస్తుంది, నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, భక్తి చేసే వాళ్ళని ఆటంకపరచవద్దు. భక్తి ఎంత శక్తి కలిగిందంటే అణుబాంబులను సైతము ఫెయిల్ చేస్తుంది. ఏంటది? భక్తి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదురు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులను కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సులై ఉండుడి. 3:12 2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఏ భక్తి? సద్భక్తితో ఎవరైతే బతకాలనుకుంటున్నారో వాళ్ళకి హింస వస్తుంది. అసలు హింస వస్తేనే వాళ్ళ భక్తి నిజమైన భక్తి, ఆ ఉట్టి భక్తి అని అర్థమవుతుంది. అటు వాళ్ళతో కలిసి ఇటు వీళ్ళతో కలిసి ఎవరితో బాధలు రావు. బాగున్నావా నువ్వు సినిమా రమ్మంటే నీకు సినిమా కొత్త, అటు ఆయన రమ్మంటే అటు వెళ్తా. వీళ్ళతో ప్రాబ్లం లేదు, వీళ్ళతో ప్రాబ్లం లేదు. ఎందుకని? వీళ్ళ క్రియలు అంటించుకుంటున్నాడు, వాళ్ళ క్రియలు అంటించుకుంటున్నాడు. ఇంకేం కష్టం బాధ ఏమవుతుంది? రాదు. ఇక్కడ ఏం చెప్పాడంటే సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించి వారికి హింస కలుగును. హింసించే వాళ్ళు ఉంటారు. తెలుసా మీకు? ఇంటిలోనే హింస ఉంటుంది కొంతమందికి. వాళ్ళు పైన భక్తుల్లాగా ఉంటారు, హింసిస్తూ ఉంటారు. తండ్రుల ద్వారా కొంత హింస, భార్య ద్వారా కొంత హింస, భర్త ద్వారా హింస, పిల్లల ద్వారా హింస. ఏ విషయంలో అంటే భక్తి విషయంలోనే. సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించే వారికమా నేను మంచి భక్తితో బతుకుతా, ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా అని నువ్వు అనుకున్నావా, నీకు హింస స్టార్ట్ అవుతుంది. ఆ హింసలో నీ భక్తి నిరూపింపబడుతుంది. ఆ హింస కొంతకాలమే ఉంటుంది. తర్వాత నువ్వు ఒక బలమైన స్తంభంగా, సంఘానికి బలమైన స్తంభంగా నిలబడతావు. నీ వాళ్ళు నిన్ను ద్వేషించిన, నీ వాళ్ళు నిన్ను బాధ పెట్టినా నా భక్తి నేను వదలను. చంపినా పర్వాలేదు, బతికితే ఇక్కడ, లేకపోతే అక్కడ. ఎంతకాలం ఇక్కడ శాశ్వతంగా ఉంటారు? ఇలా భక్తి విషయంలో ఒక గట్టి స్థిరత్వం కనుక మనకు ఉంటే మనము ప్రభు మనల్ని మెచ్చుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట, చివరి మాట. భక్తి ఈ భూమి మీద ఉన్నంతకాలమే కదా చేసేది. దేవుడు ఎంత భక్తి, దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు అన్నీ చెప్పాను. భక్తి చేయాలి అంటే ఆయన ఎంతో గొప్పవాడో మనం తెలవాలి కదా. చెప్పండి, ఆయన ఎంత గొప్పవాడు? దేవుడి గురించి గొప్పగా చెప్పండి త్వరగా. దేవుడి గురించి చెప్పండి. దేవుడు సజీవుడు, దేవుడు మృత్యుంజయుడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సిలువలో నా కొరకు ప్రాణం పెట్టినవాడు. అయ్యా, నువ్వు ఎందుకు భక్తి చేస్తున్నావంటే పాపినైన నా కొరకు చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు. అదిగో కల్వరి కొండ మీద ఆకాశానికి భూమికి మధ్యలో 3 మ్రేకుల మధ్యలో నా కొరకు మరణించిన ఏకైక దేవుడు, సమాధి చేయబడి 3వ దినం మరలా మృత్యుంజయుడిగా లేచిన నజరేయుడైన యేసు మరలా వచ్చి నన్ను తీసుకెళ్ళబోతాడు. అందుకే నేను ఆయన నమ్ముతాను, అందుకే ఆయన భక్తి చేస్తాను. మీకు తెలుసా, ఇప్పుడు ప్రభు రాకడ వస్తే అని ఒక ధ్వని నిలబడింది అనుకో, మన బట్టలన్నీ ఇక్కడే ఉంటాయి, మనం వెళ్ళిపోతాం. దేవుడు వచ్చే దినాలు దగ్గర పడుతున్నాయి, సూచనలు కనబడుతున్నాయి. ఈ ఎండలో ఒక పక్క, కరువు ఒక పక్క, ఉప్పెనలో ఒక పక్క, వరదలు ఒక పక్క. ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఏదైనా
నేను ఒక వ్యక్తి ఒక న్యూస్లో చూశాను, నేను అంచె దినాల్లో మనం వచ్చేసామన్నాడు. అంతే. ఆయన చెప్పింది ఆయన మామూలు కాదు, అమెరికా అధ్యక్షుడు ఆయన ట్రంప్. అంత్య దినాల్లో వచ్చేసామన్నాడు. ఆయన క్రైస్తవుడు, ఆయనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఎవరు మార్చలేరు. శాంతి 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 అంటారు కానీ ఇంకెవరు శాంతి తీసుకురాలేరు. ఒకవేళ క్రీస్తు విరోధి నేను శాంతిని తెస్తాను అని అన్నా అతని ద్వారా శాంతి వస్తుంది కానీ శాంతి రాదు. ప్రియ బిడ్డలారా, ప్రభు రాకడ చాలా దగ్గరలో ఉంది. పరిస్థితులు మారిపోబోతున్నాయి, టెక్నాలజీ మారిపోబోతుంది. కాబట్టి ఈ భూమి మీద ఉండగానే భక్తి కలిగిన వారికి ఉందము గాక, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారికి ఉందము గాక. మీ ప్రార్థన జీవితము పెంచబడును గాక, మీ ఆత్మీయ జీవితం పెంచబడును గాక. ప్రభు కృప మీ ఆత్మలకు తోడైండును గాక, మీ కుటుంబాలకు తోడైండును గాక. భక్తివంతులుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యాన్ని ప్రభు ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికి వందనాలు.